హలో గాయ్స్, మనం అన్ని పికిల్స్ ట్రై చేసినట్టే ఎగ్ పికిల్ ఎందుకు ట్రై చేయకూడదు? సో ట్రై చేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి ఒక 6 ఎగ్ పగలగొట్టుకొని తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా ఒక కడాయిలో కొంచెం వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చల్లబడిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్ లోకి టర్న్ చేసుకొని ఇలా అన్ని పీసెస్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 2 స్పూన్ల ధనియాలు, 2-3 దాల్చిన చెక్క, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 1 kg వరకు ఆయిల్ తీసుకొని వాటిని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్ 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అయితే అందులో యాడ్ చేసుకుని తర్వాత ఉప్పు కారం కూడా తగినంత యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఎగ్ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చల్లబడిపోయిన తర్వాత కొంచెం మెంతి పౌడర్ అండ్ కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. అలాగా